రాటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రాటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ కోటా పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు అందుబాటులో ఉన్నారు. చందు, చెప్పండి. అసెంబ్లీ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుల మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోట 50% ఎత్తివేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా న్యాయ వివాదాలు లేకుండా బిల్లు పెట్టాలని కూడా కేబినెట్ లో చర్చించారు. తర్వాత జీవో ద్వారా రిజర్వేషన్ కల్పించాలనేది ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశంగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 42% రిజర్వేషన్ సంబంధించి గతంలోనే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం రాష్ట్రపతి పంపినప్పటికీ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఆర్డినెన్స్ గవర్నర్ పంపారు. గవర్నర్ కేంద్రానికి పంపినప్పటికీ కూడా అతనికి రెస్పాన్స్ లేకపోవడంతో మరొకసారి ఈ పద్ధతిలోనే వెళ్లాలని చెప్పింది. ఇప్పటికే ఈ రిజర్వేషన్ సంబంధించి మంత్రుల కమిటీ కూడా చేసిన మంత్రుల కమిటీ కూడా రిపోర్ట్ కూడా ఇచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించింది. అయితే ఇవన్నీ చర్చించిన తర్వాత కూడా రిజర్వేషన్ల కోట ప్రస్తుతం 50% ఉంది. దాన్ని ఎత్తేస్తే నిర్ణయం తీసుకున్నారు. అంటే కర్ణాటకలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది గతంలో. దాన్ని బేస్ చేసుకునే ఈ తెలంగాణలో కూడా ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో బీసీ కులగణకు సంబంధించి డెడికేషన్ కమిషన్ పూసాల వెంకటేశ్వరరావు ఆచరణ వేసింది. ఆ కమిటీకి సంబంధించిన డెడికేషన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్ పై ముందుకు వెళ్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ విధంగా ముందుకు వెళ్లాలని కూడా భావిస్తా ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ చట్టబద్ధత చట్టబద్ధత చేకూరుతుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది పెట్టడం ద్వారా అన్ని పార్టీలు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. శాసనసభలో బిల్లు కూడా ఆమోదం లభిస్తుంది. తద్వారా ఎన్నికలకు వెళ్ళవచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సుప్రీంకోర్టు తుది తీసుకోవడం వేచి చూడడం కంటే ఇలా ముందుకెళ్తే త్వరగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా కోర్టు చెప్పిన క్రమంలో ఎన్నికల కమిషన్ కూడా అంతగా అసక్తి చేస్తున్న క్రమంలో ఈ రకంగా ఎన్నికలకు వెళ్తే త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయొచ్చని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ చట్ట సవరణ చేసి జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్లాలని కూడా భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.